ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎస్ ఓకే కార్తిక్ గారు ఓకే ఓకే కార్తిక్ గారు ఓకే ఒక్క నిమిషం ఎస్ ఎస్ ఓకే సార్ ఓకే 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 ఎస్ ఒక్క నిమిషం ఓకే అండి ఓకే యా కారుమంచి రమేష్ గారు కార్తిక్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈడీ లాంటి సిబిఐ లాంటి వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు వీళ్ళ కక్షపూరితానికి వాడుకుంటున్నారు ఎందుకంటే కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి అని మీరు ఏదైతే అంటున్నారో సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నా ఆ కేసులు జాప్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా సో ఇది ఓకే అయినప్పుడు అది ఓకే కదా అది కూడా జరిగి ఉండొచ్చు కదా అనేది కార్తిక్ గారు చెప్తున్నటువంటి అంశం సో ఏమంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసేది సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సంస్థల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నాయి కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటంత స్థాయి ఈ దేశంలో ఇంకా మరి ఉంది అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు మీరు అనుకుంటే ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి రాజు గారు చెప్తున్నట్టుగా నేను భావించాను చాలా సార్లు చంద్రబాబు నాయుడు కోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు విషయం ఏంటంటే ఒక్క నిమిషం అంటే ఇప్పుడు ఈడీ కాదు సార్ ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి ఈడీ ఎవరు ఇచ్చారు సార్ ఈడీకి సంబంధించి ఎవరేసారు కేసు ఈడీ విచారణ జరిపేది ఏ చార్జ్ షీట్ ఆధారంగా చేస్తున్నారు సార్ వాళ్ళు ఈడీ ఏ కేసు ద్వారా అంటే ఎవరు చంద్రబాబు నాయుడు ఏమన్నా ఈడీకి లెటర్ రాశాడా దీని మీద కేసు చేయమని చెప్పేసి ఆల్రెడీ కేసులో చార్జ్ షీట్లు వేశారు ఓకే ఆ కేసు నమోదు చేసింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన మర్డర్ కేసు మీద ఆ కేసు నమోదు చేయబడింది అసలు రామ్ సింగ్ అనే అధికారి వచ్చి టోటల్ గా విచారణనే డైవర్ట్ చేసి రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తున్నారు సార్ అవన్నీ పక్కన పెడతాం సార్ అవన్నీ పక్కన పెట్టండి సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు చనిపోయింది ఎవరో కాదు సార్ చనిపోయింది ఎవరో పక్కింట్లో ఆయన కాదు సార్ చనిపోయింది బాబాయ్ చనిపోతే ఖచ్చితంగా ఒక ఆవేదన ఉంటుంది కోపం ఉంటుంది కసి ఉంటుంది చాలా ఉంటాయన్నమాట సో రామ్ సింగ్ పక్కన పెట్టండి తర్వాత చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి అట్లీస్ట్ మా చెల్లెలు సునీత ఏడుస్తోంది కనీసం బాబాయిని ఎవరు చంపారు అనేది పట్టుకోవాలి సో దీని మీద ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎలాగో ప్రత్యేక హోదా గురించి అడగల మా బాబాయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితుల్ని పట్టుకొని లోపలేండి అని చెప్పేసి అడుగునుంటే ఈరోజు దీని మీద టీడీపీ వాళ్ళు maట్లాడేవారు కాదు జనసేన వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు సో ఆ రోజు ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు నెంబర్ 1 నెంబర్ 2 మీరేమంటున్నారు ఇందాక నేనేమన్నా ఉండండి కార్తిక్ గారు చెప్పినటువంటి అంశాన్ని నేను ఒక విడమర్చి చెప్పాను అనమాట మీకు సో నేను ఎక్కడ చెప్పలేదు అనమాట ఇదేదో ఈడీ నేరుగా వచ్చేసి దర్యాప్తు సంస్థల చేతుల్లో లేవు వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేసేసి